అందరికీ నమస్తే అండి. మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నరేషన్ అండి. చాలామంది రైతులు ఫోన్ చేసి అన్న తేజ మిరప విత్తనాలు ఏ వేసుకుంటే మంచి దిగుబడి వస్తుందని అడుగుతున్నారు. అలాంటి రైతులకి ఏ రైతుకే నేను చెప్పాల్సింది ఒకటే అండి, ఒక 2 విత్తనాల గురించి మాట్లాడుకుందాం. పెద్ద కంపెనీల గురించే మాట్లాడుకుందాం. అందులో భాగంగానే మొదటగా వచ్చేది మైకో వాళ్ళది ఉంటుంది. మైకో కంపెనీ వాళ్ళది యశస్విని సెగ్మెంట్ ఉంటుంది. ఆ విత్తనం కూడా వేసుకుంటే మనం మినిమం దిగుబడి అనేది పక్కా వస్తుంది. దాంతోపాటు రైతు కూడా యజమాని చర్యలు తను అనుగుణంగా చేసుకోవాలి. అలా చేసుకున్నట్టయితే మంచి దిగుబడి వస్తుంది. రెండోది వచ్చేసి మనకి సెమినిస్ వాళ్ళది 22 ఉంటుంది. ఇది బేర్ కంపెనీ వాళ్ళది. ఈ 2222 విత్తనం కూడా ఎప్పటి నుంచో ఉందో. యశస్విని సెగ్మెంట్ అయినా ఈ సెగ్మెంట్లు అయినా ఏది వేసుకున్నా సరే మంచి దిగుబడి అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు టాప్ మోస్ట్ ఒక 2 కంపెనీల గురించి మాట్లాడాం. ఈ తేజ సెగ్మెంట్ ఇవి వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది. విత్తనం ఎంచుకోవడమే గొప్ప కాకుండా విత్తనం వేసుకున్న తర్వాత కూడా మనం క్రాప్ సెట్ చేసుకోవాలి, మంచి నల్లిని కంట్రోల్ చేసుకోవాలి. ఇలా కంట్రోల్ చేసుకొని దానికి కావాల్సిన సాయిల్ పిహెచ్ వాల్యూస్ని, సాయిల్ని బలంగా ఉంచుకోవడం అనేది కూడా మనం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మంచి దిగుబడులు అయితే ఈ కంపెనీస్ మనం ఖచ్చితంగా అనుకోవచ్చు. మీకు నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ షార్ట్స్లో అన్న వీడియోలో అయినా ఇంకొక 4-5 విత్తనాల గురించి చెప్తా, కొన్ని కంపెనీస్ గురించి. ఆ విత్తనాల గురించి కూడా మీరు ఎంచుకున్నట్టయితే మంచి దిగుబడి వస్తుంది.